హాయ్ నవీన్ చంద్ర గారు, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో నాకు కొంచెం యూనిక్గా అనిపించింది టైటిల్. టైటిల్ టైటిల్ ఎందుకు 11? అదే కదా. ఐ మీన్ వాట్స్ ద రీజన్ యాక్చువల్లీ? ఐ కాంట్ టెల్ దట్. ఎందుకంటే కథనే థ్రిల్లర్స్లో కొన్ని రీజన్స్ ఉంటాయి, కొన్ని చెప్పాలి, కొన్ని చెప్పకూడదు. బట్ 11 పెట్టడానికి కారణం కూడా చాలా గట్టిగా ఉందన్నమాట. సో 11 ఈజ్ ద స్టోరీ, ద టైటిల్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ద ఫిలిం. సో నేను స్టోరీ చెప్పలేను. లైక్ అంటే 11 క్యారెక్టర్స్ ఉన్నాయా, 11 మర్డర్స్ జరుగుతాయా? మీరు ట్రైలర్ చూసారు కదా, 8 మర్డర్స్ అన్నారు దాంట్లో. 8 మర్డర్లు. సో 8 జరిగాయి. సో నెక్స్ట్ ఏం జరుగుతాయి అనేది కాన్సెప్ట్. అది అంటే ఇప్పుడు టైటిల్కి ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఆడియన్స్కి ఎందుకు 11 అని సినిమా అయిపోయే టైంకి? ఆడియన్సే అర్థం చేసుకుంటారు వై ఇట్ ఈస్ టైటిల్డ్ యాజ్ 11. అండ్ ప్రతి క్యారెక్టర్ ఆర్క్ ఏంటి, ఎలా బిహేవ్ చేస్తుంది క్యారెక్టర్ అనేది మీకు సినిమా చూస్తే షూర్గా తెలుస్తుంది. అండ్ మీరు తీసుకున్న టాపికే డైరెక్ట్గా 11 అని అడిగేసరికి ఐ కాంట్ రివీల్ మోర్. ఆ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే రీసెంట్గా చాలా మూవీస్ టైటిల్ ఒకటి ఉంటుంది, సినిమాకి దానికి సంబంధం ఉండదు. మూవీ అయిపోయే టైంకి ఆడియన్స్కి ఈ టైటిల్ ఎందుకు పెట్టారా అని అర్థం కాదు. బట్ ఈ టైటిల్ యాప్ట్ ఈ సినిమాకి, ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్కి 11 అనే టైటిల్ చాలా యాప్ట్. లైక్ వాట్ ఇన్స్పైర్డ్ యూ టు టేక్ అప్ దిస్ ప్రాజెక్ట్? థ్రిల్లర్స్ అనగానే మనకు తెలుసు, లైక్ సైకో కిల్లర్ ఉంటారు, పోలీస్ వెంట పడుతుంది, విక్టిమ్స్ దాని నుంచి ఎఫెక్ట్ అవుతారు, అవన్నీ మనకు ఇట్ ఈస్ నాట్ అ ఫార్ములా. బట్ మోస్ట్ ఆఫ్ ద థ్రిల్లర్స్కి ఉండే ఒక కామన్ స్టోరీ లైన్ అదే ఉంటుంది. బట్ అది కాకుండా అది ఉంటూ ఒక యూనిక్ ఐడియా ఈ కథలో ఉంది. అంటే అది మీకు ఎక్కడ ఈ పోస్టర్లే కానీ మా థియేట్రికల్ ట్రైలర్ టీజర్లు ఎక్కడ కనపడదు. సో దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ అవర్ ఫిలిం. అండ్ దాని మీద నేను చాలా చాలా గట్టిగా నమ్ముతున్నాను, ఎందుకంటే అది చాలా కొత్తగా ఉంది. ఇదివరకు చేసిన థ్రిల్లర్స్లో ఎక్కడ దాన్ని చూపించలేదు. అండ్ ఆ విషయం తెలుసా అంటే, నాకు తెలిసి కొందరికి తెలుసు, చాలామందికి తెలుసు ఆ విషయం. బట్ ప్రెజెంటేషన్ చాలా కొత్తగా ఉంటుంది ఆ విషయాన్ని. బట్ ఇప్పుడు దాకా సినిమాలు అయితే చూసుంటారు. ఓకే, ఇది ట్రైలర్ చూశాను, ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ. మనకి జోనరా విషయానికి వస్తే మిస్టరీ, క్రైమ్, థ్రిల్లర్, సైకో కిల్లర్, మీరు చెప్పినట్టే ఇది ఒక కామన్ స్టోరీ లైన్. థ్రిల్లర్స్ కంటూ, క్రైమ్ థ్రిల్లర్స్ కంటూ ఒక స్టాండర్డ్ సెట్ చేసింది రాక్షసుడు మన తెలుగులో వచ్చింది. అలా కాకుండా దీంట్లో డిఫరెంట్గా కాన్ఫ్లిక్ట్స్ కానీ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు ఈ సినిమా టైం లైన్లో మీకు ఒక 30 to 40 minutes యూ విల్ హ్యావ్ అ సడన్ షిఫ్ట్ వేర్ యూ వాంటెడ్ టు హ్యావ్ అ డీటెయిల్. అంటే కథ వెళ్తుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది, స్క్రీన్ ప్లే ఫాస్ట్గా ఉంటుంది, ఈవెంట్స్ చాలా స్పీడ్గా ఉంటుంది, అండ్ ఇన్వెస్టిగేషన్ కూడా బ్యాక్ టు బ్యాక్ జరుగుతుంది, విత్ లాజిక్స్ వెళ్తుంటుంది. బట్ అట్ వన్ పాయింట్ ఇట్ విల్ షిఫ్ట్ యూ టోటలీ డిఫరెంట్. అంటే మీరు ఒక ఎమోషన్కి, డ్రామాకి గురి అయిపోతారు. అండ్ యూజువలీ థ్రిల్లర్ అనగానే చాలామంది డీకోడ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అందుకే అందరూ, ఎందుకంటే ఒక పర్స్పెక్టివ్లో వస్తుంది కదా, ఒక డైరెక్టర్ పర్స్పెక్టివ్లో కథ వచ్చినప్పుడు ఆడియన్స్కి అది ఓపెన్. సో ఆడియన్స్ కూడా చాలా స్మార్ట్ అవ్వడానికి, లేకపోతే బ్రెయిన్ యూజ్ చేయడానికో, లేకపోతే దాన్ని డీకోడ్ చేయడానికి చాలా ప్రయత్నిస్తుంటారు. సో అదే కదా థ్రిల్లర్ కిక్. సో ఆ సస్పెన్స్ని మెయింటైన్ చేస్తూ, ప్లస్ విజువల్ ట్రీట్, ఒక ప్రాపర్ విజువల్ ట్రీట్, ఈ కథ కావాల్సిన ఏంబియన్స్, ఆ ప్లేస్ని ఒక విజువల్ ట్రీట్లా డిజైన్ చేసిన ఫిలిం 11. అండ్ ఫర్ షూర్ ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్. యూ గోనా లవ్ ఇట్ ఫర్ షూర్. థ్రిల్లర్స్లో మీరు చెప్పినట్టే ఈ ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అంటే కొన్ని ట్విస్టులు ఎక్స్పెక్ట్ చేస్తాం, థ్రిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. వీటికి మించి మీరు ఏదైతే సైకో కిల్లర్ అని చెప్పారో తనకి బ్యాక్ స్టోరీ ఒక ప్రాపర్ డ్రామా ఉండాలి. లైక్ ఎందుకు చేస్తున్నాడు అనేది చాలా రీజనబుల్గా అనిపించాలి ఆడియన్స్కి కూడా. ఇందాక నేను ఎగ్జాంపుల్గా తీసుకున్న రాక్షసుడిలో కూడా అదే బాగా పాపులర్ ఇప్పటికీ కూడా. వి సీ మెనీ ఎడిట్స్ ఆన్ ద టైమ్ లైన్.
అలాంటి బ్యాక్ స్టోరీ మన సైకో కిల్లర్కి బాగానే తీసుకున్నారా? ఐ మీన్ జాగ్రత్తలు తీసుకున్నారా బ్యాక్ స్టోరీ చెప్పేటప్పుడు? నేను కొన్ని థ్రిల్లర్స్ చేస్తున్నా, లైక్ నా ఈ మధ్యలో నాకు రిలీజ్ అయిన థ్రిల్లర్స్ అన్నీ నావి ఇట్ డిడ్ వెల్, ఇట్ హిట్ ద ఆడియన్సెస్ అండ్ దే ఆర్ లైకింగ్ మై థ్రిల్లర్స్. సో ఇన్ని థ్రిల్లర్స్ చేసినప్పుడు ప్రతి థ్రిల్లర్ నాది యూనిక్గా ఉంది. నేను చేసిన ఇంతకుముందు థ్రిల్లర్స్ అంతెందుకు మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన 28 కూడా ఎప్పుడో, 28 degrees Celsius. అది కూడా ఎప్పుడు 5-6 years బ్యాక్ చేసిన సినిమా. ఆ థ్రిల్లర్ కూడా ఇప్పుడు ఆ ట్విస్ట్, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ గురించి నాకు చాలామంది చెప్పారు. సో ఆబ్వియస్లీ చాలా కాన్షియస్గా ఉంటాను నేను. ఇన్ని థ్రిల్లర్స్ చేసేటప్పుడు నేను ఇంకో థ్రిల్లర్ చేస్తున్నా అన్నప్పుడు చాలా కాన్షియస్గా తీసుకున్న డిసిషన్ అది. ఎందుకంటే ఖచ్చితంగా దీంట్లో ఏదో ఒక యూనిక్నెస్ లేకపోతే నేను చేయను కదా. సో 100% ఒక డిఫరెంట్ ఐడియా, డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది ఈ సినిమాలో. అది May 16th మీకు యూ విల్ ఫీల్ దట్. మీరు ఇన్ని థ్రిల్లర్స్ చేస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా 28 degrees Celsius, అంతకుముందు రిపీట్ అని ఒకటి చేశారు. ఇలా ఐ మీన్ యూ లైక్ దట్ జోనరా? ఐ లైక్ దట్ జోనర్. అంటే వచ్చిన కథలు, వచ్చిన ఆప్షన్స్లో థ్రిల్లర్ కథలు బాగున్నాయి. ఆ వేరే కథలు ఎక్కడో వర్కౌట్ అవుతుందా అవ్వదా, పైగా నా మీద ఒక బడ్జెట్ కన్స్ట్రెయింట్ ఉంటుంది, నాకు ఒక కేటగిరీ ఉంటుంది కదా ఒక ప్రొడక్షన్ నాతో షూట్ చేయాలంటే. సో వాటన్నిటి మీద చూసి కథ మీద రిస్క్ తీసుకోవాలా లేకపోతే మార్కెట్ మీద రిస్క్ తీసుకోవాలా అన్నప్పుడు మీకు కథనే చాలా ఇంపార్టెంట్గా అనిపిస్తుంది. అండ్ థ్రిల్లర్స్లో మీకు కథ చాలా బాగుంటాయి. ఎందుకంటే థ్రిల్లర్లో ఒక ఎజెండా ఉండదు. ఒక ఎజెండా ఉంటుంది, మెయిన్ మర్డర్ మిస్టరీ అనే ఒక ఎజెండా ఉంటుంది, కానీ దాని చుట్టూ చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ 11లో మీరు చూస్తుంటే ప్రతి ఆర్టిస్ట్ ఆర్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళ ఫిల్మోగ్రఫీ కెరియర్లో చాలా బాగా పర్ఫామ్ చేసి వాళ్ళకన్నా ఒక గుర్తింపు తెచ్చుకున్న ఆర్టిస్ట్. సో అలాంటి ఆర్టిస్ట్ని దీంట్లో కాస్ట్ చేసి అండ్ ఈ కథని బిల్డ్ చేయడానికి సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఐ బిలీవ్ అ స్టోరీ ఈజ్ ఫుల్ విత్ ఆల్ ద సపోర్టింగ్ క్యారెక్టర్స్. సో ఈ ఫిలింలో ప్రతి ఒక్క క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ అంటే ఎంగేజ్ చేస్తారు వాళ్ళ పర్ఫార్మెన్స్. అండ్ ఆ పర్ఫార్మెన్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, అట్ ద సేమ్ టైం స్క్రీన్ ప్లే గుర్తుపెట్టుకోవాలి, ట్విస్టులు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఉంది. అండ్ ఆ 30-40 minutes కొత్త ఐడియాలజీ ఉంది. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్టఫ్ ఇన్ దిస్ ఫిలిం. కాకపోతే దాన్ని చాలా బ్యూటిఫుల్ వేలో స్క్రీన్ రైటింగ్లో మా డైరెక్టర్ లోకేష్ తను ప్రజెంట్ చేశారు. అండ్ నేను సినిమా చూశాను, చాలా కాన్ఫిడెంట్గా ఉన్న సినిమా. ఎందుకంటే ఇట్స్ ప్రాపర్ డివోటెడ్ థ్రిల్లర్. ఎక్కడ డైరెక్టర్ లిబర్టీయో సినిమా లిబర్టీయో తీసుకున్న లాజిక్ మిస్ చేసి ఆ లాజిక్ లేకుండా థ్రిల్లర్ కాదు ఇది. దిస్ ఈస్ అ ప్రాపర్ డివోటెడ్ స్ట్రైట్ ఆల్మోస్ట్ రియలిస్టిక్ థ్రిల్లరే. ఆల్మోస్ట్ నాట్ రియలిస్టిక్ అంటే ఆల్మోస్ట్ రియలిస్టిక్ థ్రిల్లర్. మీరు చెప్పినట్టు మీకు వచ్చిన ప్రాజెక్ట్స్లో యూ చూస్ ద బెస్ట్ స్టోరీ. బట్ థ్రిల్లర్కి ప్రాబ్లం ఏంటంటే, ఒక థ్రిల్లర్ చేస్తున్నామంటే ఎవ్రీథింగ్ షుడ్ బి రైట్, 100 out of 100. అదే కదా పెద్ద ఛాలెంజ్. అవును. ఇప్పుడు నార్మల్గా ఒక ఎంటర్టైనర్ చేస్తున్నా, ఒక డ్రామా చేస్తున్నా, ఒక 70-30 అటు ఇటు అయినా కూడా లైక్ ఆడియన్స్ విల్ యాక్సెప్ట్. ఆడియన్స్ ఇప్పుడు క్షమించలేట్లేదు. 1-2% అయినా క్షమించట్లేదు, చెప్పేస్తున్నా డైరెక్ట్గా. మనం సినిమా చూసిన తర్వాత కొందరు రివ్యూస్ చూసి వెళ్తున్నారు, ఓకే. కొందరు డైరెక్ట్గా వాళ్ళే ఆడియన్సే రివ్యూ ఇచ్చేస్తున్నారు. నేను సినిమా చూశాను, నాకు ఇలా అనిపించింది, వాళ్ళే ఇచ్చేస్తున్నారు. సో ఆడియన్స్ ఆర్ వెరీ స్మార్ట్. అండ్ వాళ్ళు ఎప్పటి నుంచో స్మార్టే. సిన్స్ దిస్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ స్టార్ట్, దే నో, వాళ్ళకి తెలుసు ఏ సినిమా చూడాలి, ఏ సినిమా చూడొద్దని. మనమే అనుకుంటాం ఆడియన్స్ రావట్లేదు, లేకపోతే ఆడియన్స్ ఎంకరేజ్ చేయట్లేదు, లేకపోతే ఆడియన్స్ వల్ల టికెట్ తెగట్లేదు, ఓటీటీకి మేము ఇంక్లూడ్ అయిపోయాం. అలాని కాదు, మన దగ్గర కంటెంట్ ఉండి ఆ కంటెంట్ వాళ్ళకి రీచబుల్గా ఉండాలి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూర్చొని నా సినిమా థియేటర్లో రిలీజ్ అయింది వచ్చేయండి అని చెప్తే అవ్వదు. వాళ్ళ ఇంట్లో కూర్చున్నప్పుడు నా సినిమా సంబంధించిన ఏదో కంటెంట్ వాళ్ళు పదే చూస్తుండాలి, లేకపోతే ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. సో మనం సినిమాని ఎలా ప్రమోట్ చేస్తాం, ఎలా ఆడియన్స్కి రీచబుల్గా పెడతాం, ప్లస్ మేము రిలీజ్ చేసిన థియేటర్స్ వాళ్ళకి ఎంత దూరంలో ఉంది, ఎంత దగ్గరలో ఉంది, ఏ టైంలో ఉంది, అది కూడా చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక సినిమాని ప్రమోట్ చేసేటప్పుడు ఆడియన్స్ వస్తారు. లేదు మన మార్కెటింగ్, మన సినిమా చిన్న సినిమానా పెద్ద సినిమానా, మన మార్కెటింగ్ ప్రాపర్గా లేదు. ఎందుకంటే ఆడియన్స్కి చాలా ఎంటర్టైన్మెంట్ చాయిసెస్ ఉన్నాయి. సినిమా ఒకటే కాదు కదా. పోస్ట్ కోవిడ్ ఓటీటీ కల్చర్ బాగా అలవాటు అయిపోయిన తర్వాత ఓటీటీ అనేది చెప్పట్లేదు, నేను అదే చెప్తున్నా. ఓన్లీ సినిమా అనే కాదు, సినిమా కాకుండా
చాలా ఫుడ్ సెంటర్స్ వచ్చేసాయి, చాలా మాల్స్ వచ్చేసాయి. అంటే యాక్టివిటీ కోసం స్పోర్ట్స్, గేమ్స్ ప్రతిదీ అందుబాటులో ఉంది. ఇవన్నీ దాటి ఒక సినిమా చూడాలంటే ఎక్సైటింగ్గా మనం ఎలా వాళ్ళని రప్పిస్తాం అనేది ఇంపార్టెంట్. జనాలు సినిమా చూడట్లేదు, జనాలు సినిమాలు రావట్లేదు అనేది నేను నమ్మను. దే లవ్ సినిమా, దే విల్ వాచ్ సినిమా ఇఫ్ ద ఫిల్మ్ ఈజ్ గుడ్. సో మన వర్డ్ ఆఫ్ మౌతా, మన ప్రమోషనా, వాళ్ళకి ఎంత రీచబుల్గా ఉంది మన సినిమా అనేది ఇంపార్టెంట్. బాగుందా బాగాలేదో వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు అంతే. మీరు చెప్పిన దాని ప్రకారం ఆడియన్స్ ఆర్ ద బెస్ట్ జడ్జెస్. అవును, లైక్ వాళ్ళు డిసైడ్ అయిపోతారు. వాళ్ళ కోసమే సినిమా చేస్తాం కదా. దే హ్యావ్ ఆల్ ద రైట్ టు జడ్జ్ ద ఫిలిం. వాళ్ళు ఎక్సైటింగ్గా అనిపిస్తే థియేటర్కి వెళ్తారు, లేకపోతే థియేటర్కి వెళ్తారు. బట్ రీసెంట్గా ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట ఏంటంటే రివ్యూస్ వల్లే ఆడియన్స్ థియేటర్కి రావట్లేదు, రివ్యూస్ బ్యాన్ చేద్దాం అని చెప్పి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? లేదండి, అంటే రివ్యూస్ గురించి నాలెడ్జ్, రివ్యూస్ అందుబాటులో ఉన్న వాళ్ళకే మాత్రమే అది రివ్యూస్ చూసి వెళ్తున్నారు. చాలామంది రివ్యూస్ చూడట్లేదు. రివ్యూస్ అనేది ఒక ఒపీనియన్ వాళ్ళది. సో అది వాళ్ళకి ఒక జాబు, అది వాళ్ళకి ఒక ప్యాషన్. ఒక సినిమాని చూసి అనలైజ్ చేసి చెప్పడం అనేది వాళ్ళకి అదొక ఇష్టం, అదొక లైక్. అది వాళ్ళు చేస్తున్నారు. సరే, ఇప్పుడు మీరు అలా చెప్తే రివ్యూస్ వల్ల అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక రివ్యూ చేస్తే వాళ్ళకి ఎన్ని లైక్లు వస్తున్నాయి, ఎన్ని కమెంట్లు వస్తున్నాయి మీరు చెప్పండి. అప్రాక్సిమేట్లీ ఒక 10K లైక్స్ వస్తుండొచ్చు అంతే. ఓకేనా, దానికంటే పెద్ద ఆడియన్స్ ఉన్నారు కదా. ఉన్నారు. ఆ 10K బయట జనరల్ పబ్లిక్కి ఈ సోషల్ మీడియా కంటెంట్ అంతా కన్స్యూమ్ చేయరు. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్, సినిమా అనేది ఒక పైత్యం అనే వాళ్ళు బ్యాచ్ కూడా ఉంటారు. ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళకి మ్యాడ్నెస్, వాళ్ళ స్టార్, వాళ్ళ యాక్టర్ పోయినప్పుడు వాళ్ళు చాలా ఇంక్లైంట్గా ఉంటారు రివ్యూస్ మీద. అంటే సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే చూసేవాళ్ళు ప్రాపర్ సినిమా ఫ్యాన్స్, సినిమా ప్రాపర్గా కన్జ్యూమ్ చేసే ఫ్యాన్స్. వాళ్ళు రివ్యూస్ చూసి వాళ్ళు ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు డిస్కషన్ చేస్తారు. బట్ నార్మల్ ఇప్పుడు నా అపార్ట్మెంట్లో ఉన్నారు, నేనుండే గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నారు, వాళ్ళు రివ్యూ ఏం చూడట్లేదు. ఏదో సినిమా వచ్చింది, వాళ్ళు ఏం చేద్దాం, ఆ సినిమా వచ్చింది, ఓకే ఆ సినిమా బాగుందంట, వర్డ్ ఆఫ్ మౌత్. ఆ సినిమాకి రివ్యూ 2.5 ఇచ్చారు, వెళ్ళాలా వద్దా ఆలోచించరు. దాని గురించి తెలిసి ఆ రివ్యూని చూసి టైం ఎందుకు వేస్ట్ చేయాలి, లేకపోతే వేరే యాక్టివిటీస్ ఉన్న వాళ్ళకైతే ఆ రివ్యూస్. బట్ ఆడియన్స్ ఆర్ ఓపెన్. నువ్వు మంచి సినిమా ఇవ్వు, మంచి కంటెంట్ ఇవ్వు, ఆ కంటెంట్ మా వరకు రావాలి. ఇప్పుడు నేను ఎక్కడో ఆఫీస్లో కూర్చొని నేను నా పని చేస్తున్నా, ఆ పని చేసేటప్పుడు నా సినిమా కంటెంట్ వచ్చి May 16th 11 రిలీజ్ అవుతుంది, ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉంది, ఈ సినిమా చూడాలి, వాళ్ళకి అందుబాటులో ఉండాలి. నా మార్కెటింగ్, నా సినిమా మార్కెటింగ్ వాళ్ళకి అందుబాటులో ఉంటే ఎందుకు రారు, వస్తారు. అది మన చేతిలో ఉంది, మన ప్రొడక్షన్ సైడ్లో ఉంది, మన యాక్టర్స్ చేతిలో ఉంది, మన మీడియా చేతిలో ఉంది. సో వాళ్ళకి రీచ్ అవుతూనే అప్పుడే నెంబర్స్ వస్తే వాళ్ళ సినిమా వచ్చి చూస్తారు. సో దట్ ఈస్ సింపుల్. అంటే రావట్లేదు, బాధపడుతున్నారు చాలామంది అంటే ఐ థింక్ మనం ఎక్కడో మార్కెటింగ్లో మిస్ అవుతున్నాం. ఓకే, కమింగ్ టు 11 బైలింగ్వల్ కదా ఇది. అవును, బైలింగ్వల్ తీస్తున్నప్పుడు ఎవ్రీ సీన్ మళ్ళీ షూట్ చేయాలి, మళ్ళీ డబ్బింగ్ చెప్పుకోవాలి, బీజిఎం అదంతా, ఎడిటింగ్ ప్రాసెస్ అదంతా మళ్ళీ సపరేట్గా ఉంటుంది. లైక్ ఇప్పుడు డబ్బింగ్ మూవీస్ బాగా వర్క్ అవుతున్న టైంలో బైలింగ్వల్ ఎందుకు, లైక్ షూటింగ్ ప్రాసెస్ పెరుగుతుంది కదా, లైక్ పోస్ట్ ప్రొడక్షన్ పెరుగుతుంది కదా అనే ఆలోచన రాలేదు? వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు డబ్బింగ్లు జరుగుతున్న టైంలో ఎందుకు బైలింగ్వల్ అని అడిగారు. ఇప్పుడు నేనున్నానండి, ఇప్పుడు నాకు 7 to 8 లాంగ్వేజెస్ తెలుసు. ఓకే, ఇప్పుడు మలయాళం ఫిలిము లేకపోతే కన్నడ ఫిలిము రిలీజ్ అవుతే నేను డబ్బింగ్ ఫిలిం చూడను. ఓకే, నేను ఒరిజినల్సే చూస్తా. ఎందుకంటే డబ్బింగ్ ఫిలిం చూసేటప్పుడు అక్కడ స్క్రీన్లో మీ యాక్షన్ వెళ్తుంది, కానీ డబ్బింగ్ ఫిలిం చేసి చూసేటప్పుడు మీకు ఆ కింద సబ్ టెక్స్ట్ కూడా ఇస్తుంటారు. లిప్సింక్ మిస్ అవుతుంది, ఎమోషన్ మిస్ అవుతుంది. మీరే చూస్తూ ఓకే ఏదో చూసేద్దాంలే అని చూస్తే మీరు చూసేస్తారు. మీరు కరెక్ట్గా సినిమా కనెక్ట్ అయ్యి ఉండి చూస్తున్నప్పుడు మీకే అనిపిస్తుంది ఒరిజినల్ చూస్తే బాగుంటుందేమో, ఒరిజినల్ డబ్బింగు, ఒరిజినల్ వాయిస్, ఒరిజినల్ ఎమోషన్. ఇంకా డబ్బింగ్ వేరే ఎవరో డబ్బింగ్ ఆర్టిస్ట్ చేస్తారు, యాక్టర్ వాయిస్ మీకు ఉండదు. సో నేనైతే ఏ లాంగ్వేజ్లోనూ ఒరిజినల్స్, నా ఫ్రెండ్సే చాలామంది ఫ్రెండ్స్కి తమిళ్ రాదు, బట్ స్టిల్ దే గో టు తమిళ్ అండ్ వాచ్ తమిళ్. కొంతమంది ఫ్రెండ్స్కి కన్నడ రాదు, కొంతమంది ఫ్రెండ్స్కి హిందీ రాదు, చెప్తున్నా.
బట్ దే లైక్ టు వాచ్ ఒరిజినల్స్ ఓన్లీ. మేము ఎందుకు బైలింగ్వల్ చేసామంటే వీ వాంటెడ్ టు గివ్ అ స్ట్రైట్ ఫిలిం ట్రీట్మెంట్ ఇన్ 2 లాంగ్వేజెస్. తమిళ్ డైలాగ్స్, తెలుగు డైలాగ్స్. ఇక్కడ చూస్తే మీరు తెలుగు యాక్టర్ ఉన్నారు, తమిళ యాక్టర్ ఉన్నారు, మిక్స్ అయి ఉన్నారు. కానీ ఇద్దరు యాక్టర్స్ కూడా వాళ్ళ డైలాగ్స్ వాళ్ళ లాంగ్వేజ్లో ఖచ్చితంగా చెప్పాల్సిందే చెప్తున్నారు. సో 1 షాట్ తమిళ్, 1 షాట్ తెలుగు. సో అంత ప్రిసైజ్గా ప్లాన్ చేసిన సినిమా ఇది. పైగా మేము ఒక 4 months to 5 months ప్రీ ప్రొడక్షన్ చేసాం. అంటే 51 daysలో ఈ సినిమాని ఎగ్జిక్యూట్ చేసాం 2 లాంగ్వేజెస్లో. ఓకే. అంటే ఇమాజిన్ చేయండి దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ మేము ఎలా చేసాం. ప్రతి డైలాగు, ప్రతి సీను, ప్రతి ఎమోషన్, ప్రతిదీ మేము ముందు ప్రిపేర్ అయ్యి షార్ట్కి వెళ్ళినప్పుడు ఒక షార్ట్ తమిళ్, ఒక షార్ట్ తెలుగు, ఒక షార్ట్ తమిళ్, ఒక తెలుగు, అలా ఫినిష్ చేసి 51 daysలో వీ హ్యావ్ అచీవ్డ్ దిస్ బ్యూటిఫుల్ క్వాలిటీ ఫిలిం ఇన్ 51 days ఇన్ 2 లాంగ్వేజెస్. సో ఒక ఛాలెంజ్ ఇది. అండ్ చూసే ఆడియన్స్కి ఆ ఒరిజినాలిటీ ఫీల్ ఇవ్వాలి అంతే. డబ్ చేసి చేయొచ్చు. డబ్ చేసి ఎప్పుడు వస్తుంది? కొన్ని థియేటర్లో వస్తుంది, చూడగానే తెలిసిపోతుంది. అరే ట్రైలర్ చూసినప్పుడు నేను ఏదో మాట్లాడుతుంటాను, వాయిస్ ఏదో వస్తుంటుంది, అది చూస్తేనే తెలిసిపోతుంది కదా డబ్బింగ్ సినిమారా, దీన్ని పట్టించుకోకూడదు, ఓటీటీలో చూద్దామని అనేస్తారు. ఆ ఛాన్స్ ఇవ్వకూడదనే సో వీ మేడ్ దీస్ 2 యాజ్ అ ఒరిజినల్ ఫిలిం. 51 daysలో కంప్లీట్ చేశా అన్నారు. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా చేస్తున్నప్పుడు ఒక కన్ఫ్యూజన్ రాలేదా? లైక్ 51 days ఈజ్ స్మాలర్ స్కెడ్యూల్ నాకు తెలిసి 2 లాంగ్వేజ్ బైలాంగ్వేజ్ చేయడంలో. తమిళ్ చేసి ఆ తమిళ్లో తెలుగు డైలాగ్ రావడం, ఐ మీన్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా చాలా ఎక్కువ డైలాగ్స్, తెలుగు మాట్లాడడం, తెలుగు వచ్చేయడం, అలాంటి మిస్టేక్స్ ఏమైనా జరిగాయా? ఆ మిస్టేక్స్ జరగకూడదు అనే విషయానికే వస్తే, ఆ మిస్టేక్స్ జరగకూడదనే ఒక థాట్తోనే మేము ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం. ప్రీ ప్రొడక్షన్ మేము షూట్కి వెళ్ళే ముందు వరకు ప్రతి యాక్టర్కి వాళ్ళ డైలాగ్స్, వాళ్ళ సీన్స్, వాళ్ళ ఎమోషన్స్ బై జూమ్ కాల్, బై కనెక్టింగ్ కాల్, అన్ని రకాలుగా వీలవుతాయి. మేము ఆఫీస్లో వెళ్ళి కూర్చొని చాలా రీడింగ్స్ చేసి చాలా ప్రిపేర్. ఎందుకంటే మాకు ఇచ్చిన టైం లైన్కి, ప్రొడ్యూసర్ ఇచ్చిన బడ్జెట్కి మేము రీచ్ అవ్వకపోతే సినిమా బాగుస్తుంది, కానీ బడ్జెట్ పెరిగితే ప్రొడ్యూసర్కి చాలా ఇబ్బంది. సో దానికి మేము తీసుకున్న ప్రీ ప్రొడక్షన్ ఏదైతే మిస్లేనియస్గా వేస్ట్ అయ్యే డబ్బుని మేము ప్రీ ప్రొడక్షన్లో కన్వర్ట్ చేసి దాన్ని బాగా ప్రిపేర్ చేసి మ్యాక్సిమం 1 షాట్ 1 take 2 take టైం. ఎందుకంటే మేము ప్రిపేర్ ఉన్నాం కాబట్టి ఒక రోజుకి 4 సీన్లు 5 సీన్లు చేసేవాళ్ళం. అండ్ ఏ ఒక్క యాక్టర్ కూడా టేకన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోలేదు. ప్రతి ఒక్కరూ ఒక ప్రిపరేషన్తో వచ్చేవాళ్ళు షూట్కి. సో దానివల్లే మేము అచీవ్ చేయగలిగాం. అండ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అనేది ప్రొడక్షనే. ఎందుకంటే ఈ 51 daysకి ఈ 2 లాంగ్వేజెస్కి కావాల్సిన రిక్వైర్మెంట్ వాళ్ళు ఇచ్చారు. అంత ప్రాపర్గా ఇవ్వడం వల్లే మేము యాజ్ అ టీమ్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ప్రొడక్షన్ కాస్ట్ పెంచకుండా, క్వాలిటీ తగ్గకుండా, రైట్ ఎమోషన్, రైట్ డ్రామా అండ్ రైట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో 11 May 16th వస్తుంది. ఇప్పుడు ఇదే సినిమా సింగిల్ లాంగ్వేజ్లో తీస్తే 1 monthలో కంప్లీట్ అయిపోయేదా? అలా కాదు, అంటే అది ఇంకోలా ఉండేదేమో. ఇది ఛాలెంజ్ ఉంది కాబట్టి మేము చాలా ప్రిపేర్ అయ్యి అలా చేయడం వల్ల ఇలా అలా ఉంటే అది కూడా అలాగే సినిమా అలాగే చేయాలి. ప్రీ ప్రొడక్షన్ చేయాలి. కొంచెం డైరెక్టర్కి ఫ్రీ దొరికేదేం. ఓకే. కానీ మా డైరెక్టర్కి ఫ్రీ అవసరమే లేదు. ఈ వాజ్ లైక్ 32 hours, 48 hours, 24 hours బ్యాక్ టు బ్యాక్ షూట్ చేస్తున్నాం. నేను ఒక్కడే ప్రతిరోజు షూట్ చేయాలి. నా చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ వస్తూ పోతూ ఉండేవాళ్ళు. అండ్ నా కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఛాలెంజింగ్ ఫిలిం అంటే ఇదే. దీనికి వర్క్ చేసిన ఒక ఫీల్ ఏంటంటే స్టార్ట్ అయింది, ఎండ్ అయింది, అస్సలు తెలియలేదు ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది అని. అంత బిజీగా, అంత హెక్టిక్గా చేసిన షూట్ ఇది. మీ చైల్డ్హుడ్ కర్ణాటకలో ఉన్నారని. బళ్ళారి. కన్నడ మాట్లాడతారా? కన్నడ మాట్లాడతా, రాస్తాను. ఐ రీడ్ అండ్ రైట్ కన్నడ. కన్నడ సైడ్ ఫిల్మ్స్ చేయాలి అనే ఆలోచన లేదా? అయ్యో, ఎందుకు ఆలోచన లేదండి. అంటే ప్రయత్నించాను, కొన్ని కథలు విన్నాను, కొన్ని క్యారెక్టర్స్ చేద్దామని ప్రయత్నించాను. బట్ ఎక్కడో ఇట్ డింట్ వర్క్ బికాస్ ఆఫ్ డేట్ ఇష్యూస్ ఆర్ కొన్ని రెమ్యునరేషన్ ఇష్యూస్ వల్ల, కొన్ని కమిట్మెంట్ ఇచ్చి మళ్ళీ తర్వాత చేయలేనేమో అని ఒక భయం వల్ల కుదరలేదు. బట్ ఐఎమ్ స్టిల్ ఓపెన్. మంచి కథలు వస్తే చేస్తాను. కథనే అంటే ఒక రాంగ్ స్క్రిప్ట్ కెన్ లెట్ యూ డౌన్. సో
ఒక రైట్ స్క్రిప్ట్ క్యాన్ టేక్ యూ అప్, తెలీదు. ఆ మధ్యలో ఉన్న స్క్రిప్ట్ క్యాన్ సస్టైన్ యూ యాజ్ అన్ యాక్టర్. సో ఈ చాయిసెస్ ఉన్నప్పుడు యూ నీడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ డూ ద ఫిల్మ్స్, అంతే. ఓకే, మీ ఫిల్మ్ మంత్ ఆఫ్ మధు నాకు పర్సనల్ ఫేవరెట్ అది. అవునా? రిలీజ్ అయినప్పుడు అది క్రిటిక్స్ బాగా అక్లెయిమ్ చేసిన ఫిలిం, బట్ నెంబర్స్ సరిగా చేయలేదు టు బి హానెస్ట్. కానీ ఓటీటీకి వచ్చాక ఆ క్లిప్స్ అవన్నీ వైరల్ అయ్యాయి అండ్ బాగానే ట్రెండ్ అయింది సినిమా ఓటీటీలో. అలా చూసినప్పుడు వేర్ ఇట్ వెంట్ రాంగ్ అనిపించింది మీకు? సి వేర్ ఇట్ వెంట్ రాంగ్ అంటే ఎస్, సి వెన్ యూ షుడ్ మార్కెట్ యువర్ ఫిలిం వెల్. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ మార్కెటింగ్ అంటే జనాలకి తెలియాలి ఈ సినిమా ఉంది, ఈ సినిమా అలాంటి సినిమా పలానా డేట్కి రిలీజ్ అయింది, పలానా థియేటర్స్లో ఉంది అనే విషయం ఆడియన్స్కి తెలుస్తూనే కదా వస్తారు. సో అక్కడెక్కడో మార్కెటింగ్ సైడ్లో ఐ థింక్ సమ్వేర్ ఇంకా బెటర్ చేసి ఉండాల్సిందేమో. సినిమా పరంగా నాకు ఎలాంటి రిగ్రెట్స్ లేదు. సినిమా పరంగా నేను అనట్లేదు, ఎక్కడో రిలీజ్ అండ్ మార్కెటింగ్ సైడ్లో మా ప్రొడ్యూసర్స్ దే వుడ్ హావ్ సేమ్ అదే రోజు కొన్ని మల్టిపుల్ ఫిల్మ్స్ రిలీజ్ అయినట్టు. బట్ ఆ టైంలో అదే డేట్ ఉంది, ఇంకా అంతకంటే ఎక్కువ హోల్డ్ చేస్తే ప్రొడ్యూసర్స్కి కొన్ని ఉంటాయి కదా అవునవును, పట్టింపులు వాళ్ళకి ఉంటాయి అవన్నీ. సో అదే ఎక్కడో ఐ థింక్ డిస్ట్రిబ్యూషన్లోనో లేకపోతే మార్కెటింగ్లోనో రిలీజ్ డేటో ఏదో తప్పు జరిగింది ఆ టైంలో, అంతే. అంతకంటే ఏం లేదు. బట్ ఇంకొక 1 year తర్వాత ఇఫ్ ఆ సినిమా రిలీజ్ చేస్తే పిచ్చిగా చూస్తాను డెఫినెట్లీ. నాకైతే చాలా కాన్ఫిడెంట్. అదే ఇలా చెప్పొచ్చో లేదో తెలియదు, కానీ నా పర్సనల్ ఫీలింగ్ ఆ సినిమా ఏమైనా రిలీజ్ చేస్తే నిజంగా ఆడియన్స్ విల్ వాచ్ ద ఫిల్మ్. ఈవెన్ యువర్ 28 Degrees ఫిల్మ్ ఇప్పుడు రీసెంట్గా అమెజాన్లో ట్రెండ్ అవుతుంది. అవును, అమెజాన్లో ట్రెండ్ అవుతుంది. ఓకే, అది నవీన్ చంద్ర సపోర్టింగ్ రోల్స్ చాలా బాగా చేస్తాడు, లీడ్ రోల్స్ చాలా బాగా చేస్తాడు. లైక్ మీ అప్రోచ్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది రెండు రోల్స్? ఏం లేదండి, సేమ్. అక్కడ కథనే ఇక్కడ కథనే. ఇక్కడ కథను మొయ్యాలి, అక్కడ కథని ఇంకొకరు ఎవరైతే మోస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయాలి. వాళ్ళు నన్ను ఎంచుకునే కారణం ఏంటి? ఆ స్క్రీన్ ప్లేలో ఇలాంటి ఒక స్ట్రాంగ్ యాక్టర్ వస్తే ఆ స్క్రీన్ ప్లేని ఎన్హాన్స్ అవుతుంది, ఆ స్క్రీన్ ప్లే బూస్ట్ అవుతుంది అండ్ ద ఫిలిం విల్ హ్యావ్ అ గుడ్ ప్యాకేజ్ లాగా ఉంటుందని అనుకుంటారు. సో నిజంగా అలాంటి కథలకి నేను నిజంగా యూస్ఫుల్గా ఉన్నాను, నాకు సాటిస్ఫై అయ్యే కథ, క్యారెక్టర్ బాగుండి నాకు వర్కౌట్ అయింది అనుకోండి, నాకు ప్రాబ్లం లేదు. బికాజ్ ఒక కథలో మనం ఉండి ఆ కథకి వర్కౌట్ అయ్యేలా మనం పాత్ర చేస్తే నిజంగా అది మనకు చాలా యూస్ఫుల్. సో లీడ్గా అంటారా, లీడ్గా చేసేటప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, కథని మొత్తం తీసుకెళ్ళాలి. కాబట్టి కథలో ఉన్న ప్రతి ఇంచు మనకు తెలియాలి. సో దాని మీద కొంచెం వర్క్ చేయాలి, బాగా కూర్చోవాలి, డైరెక్టర్తో కూర్చోవాలి, వర్క్ చేయాలి, అంతే డిఫరెన్స్. చేసేదంతా ఒకటే, యాక్టింగ్ ఇన్ సెన్స్ నాకు వచ్చేది అది. ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఆ కథకి యూస్ఫుల్ అయ్యేలా క్యారెక్టర్ వెతుక్కుంటాను, ఆ క్యారెక్టర్ని బాగా చేయాలని ప్రయత్నిస్తుంటాను, అంతే. ఓకే, వాట్ విల్ నవీన్ చంద్ర సీ వైల్ సెలెక్టింగ్ ఎ స్క్రిప్ట్? వాట్ విల్ నవీన్ చంద్ర సీ వైల్ సెలెక్టింగ్ ఎ స్క్రిప్ట్ అంటే ప్రతి ఒక్కరు కోరుకునేది కొత్తతనమే. ఓకే, ఏం కొత్తగా ఉంది? ఇప్పుడు ఏ సినిమా చేసినప్పుడు లవ్ స్టోరీ వచ్చినా, ఇప్పుడు జానరస్ అనేవి మనం ఫిక్స్ అయిపోయిన తర్వాత మనం ఏదున్నా చూసినప్పుడు, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక లవ్ స్టోరీ సినిమా వచ్చింది, ట్రైలర్ వచ్చింది, దీంట్లో కొత్తగా ఏం చూపిస్తున్నారంటే ఏం చెప్తాం? ప్రతి ఒక్కరూ కొత్తగా చూపించడానికి ప్రయత్నిస్తారు. నా ప్రయత్నం కూడా అదే. నేను చేసే సినిమాల్లో కొత్తగా ఏముంటుంది ఆడియన్స్ చెప్పడానికి? అంటే ఇప్పుడు వీడి సినిమాలు కొత్తగా ఉంటాయి, వీడి కథలు కొత్తగా ఉంటాయి, ఇప్పుడు దే ఆర్ టాకింగ్ అబౌట్ మై ఫిలిమ్స్ అండ్ ఆల్. సో అదే ప్రయత్నం, ఏం కొత్తగా నేను చెప్పగలను, ఏం కొత్తగా నేను చూపించగలను. ఓకే, వాట్ ఈస్ దట్ వన్ రోల్ ఇన్ యువర్ ఫిల్మ్స్ లైక్ విచ్ ఈస్ వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్? మంత్ ఆఫ్ మధు, అందల్ రక్షిత్ సూర్య, అంటే అన్ని క్యారెక్టర్స్ నాకు క్లోజ్ టు హార్ట్. బట్ మంత్ ఆఫ్ మధు అండ్ అందల్ రక్షిత్ క్యారెక్టర్ నాకు ఆర్టిస్టిక్గా, ఒక యాక్టర్గా నాకు చాలా మంచి గుర్తింపు, పేరు తెచ్చిన క్యారెక్టర్స్. సో ఎక్కడో దాని మీద నాకు ఒక లవ్ ఉంటుంది. కానీ వీటన్నిటికంటే నాకు నచ్చిన బెస్ట్ క్యారెక్టర్ అంటే రామకృష్ణ, భానుమతి రామకృష్ణ సినిమా చేసిన రామకృష్ణ అనే క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు తెలీదు, నన్ను నేను ట్రాన్స్ఫార్మ్ చేయాలి, మనిషిగా నేను చాలా మారాను ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత. సో దట్ ఈస్ మై బెస్ట్ క్యారెక్టర్ ఇన్ మై కెరియర్.
ఓకే. ఫ్రీక్వెంట్గా మూవీస్ చూస్తూ ఉంటారా? చూస్తుంటా. తెలుగు మూవీస్, అదర్ అన్ని లాంగ్వేజ్? ఆల్ లాంగ్వేజ్. ఎందుకంటే నేను ఉండే ఫీల్డ్ సినిమా. నేను సినిమాని చూడకపోతే సినిమా నుంచి దూరం అయిపోయినట్టే కదా. సో నేను ఎలాంటి సినిమాలు చేస్తున్నాను, నేను ఎలాంటి సినిమాలు చూస్తున్నాను కూడా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా చూసిన ఒక తెలుగు ఫిల్మ్ రీసెంట్గా హిట్ 3 చూశాను. ఎలా అనిపించింది? నాకు నాకు చాలా బాగా నచ్చింది. అంటే సి ఐఎమ్ ఫ్యాన్ అని చెప్పొచ్చు, లేకపోతే ఒక వ్యక్తి మీద నాకు చాలా ఇష్టం. ఎందుకంటే హీఈస్ గ్రోయింగ్. అంటే తనతో పాటు తన డైరెక్టర్స్ని, తన టీమ్ని తోడు తీసుకుని వెళ్ళే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి నాకు ప్రకారం. అండ్ నాని ఈజ్ డూయింగ్ దట్. అండ్ యాక్షన్ సీక్వెన్స్కి తన పడ్డ కష్టం. చాలామంది చెప్తారు కదా, యాక్షన్కి ఒక హైట్ ఉండాలి, ఒక వెయిట్ ఉండాలి, అది ఇదని, దిల్ ఉండాలి. అండ్ హీ హ్యాడ్ దట్ గట్స్ టు పోర్ట్రే హిమ్సెల్ఫ్ ఇన్ దట్ యాక్షన్ అవతార్. అండ్ తను చాలా బాగా చేశాడు, నాని చాలా బాగా చేశాడు. అండ్ సినిమాలో ఫ్లాస్ ఉన్న నాని వల్ల అది కనపడదు. తన క్యారెక్టర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ దాకా ఆ క్యారెక్టర్ని ఫాలో అవుతారు. సో అదే థ్రిల్లర్స్ కిక్ అనమాట. బికాస్ ఇఫ్ ద డైరెక్టర్ ఎంగేజెస్ ద మెయిన్ లీడ్ టు దన్ ఆడియన్, ఇంకా మిగతా లాజిక్ ఏదున్నా మర్చిపోయి సూపర్ ఉంది, సినిమా బాగుంది అంటారు. లైక్ మీ 11 కూడా అంత పెద్ద హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ. అండ్ ఎనీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్? చాలా ఉన్నాయండి, చాలా వర్క్. హ్యావ్ డన్ సమ్ వెరీ గుడ్ వర్క్ ఇన్ రీసెంట్ టైమ్స్. కొన్ని రిలీజ్కి ఉన్నాయి, కొన్ని షూట్ జరుగుతున్నాయి, కొన్ని పోస్ట్ ప్రొడక్షన్లో జరుగుతున్నాయి. 1 by 1 ఇంకా వాళ్ళు ఆ ప్రొడక్షన్ హౌసెస్ రివీల్ చేస్తాయి. బికాస్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సర్ప్రైజ్ అనేది చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. ఎందుకంటే ఏ సినిమా చేస్తున్నాం, ఏ సినిమా ఫస్ట్ లుక్ వదులుతున్నాం అనేది ప్రొడక్షన్ షుడ్ హ్యావ్ అ సర్ప్రైజ్. దెనే అప్పుడే వాళ్ళకి ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ జరుగుతుంటాయి, సోషల్ మీడియాలో అయినా కానీ ఎక్కడైనా కానీ. సో ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ వాళ్ళు అనుకున్నప్పుడు కొన్ని సినిమాలు మనం ఎక్కువ రివీల్ చేయలేము. వీ షుడ్ వెయిట్ అంటిల్ ద ప్రొడక్షన్ అనౌన్సెస్ దాట్. సో ఐఎమ్ డూయింగ్ గుడ్ వర్క్. సో కమింగ్ మంత్స్లో విల్ బీ సీయింగ్ ఆల్ దోస్ గుడ్ వర్క్. ఓకే నవీన్ చంద్ర గారు, మీ 11 మూవీ 16th రోజు ఒక మంచి హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ. మీ కెరీర్ గ్రోత్కి హెల్ప్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్.